వృషభ రాశి వారికి ఈ వారంలో ఏదైనా అదృష్టం కలిసి వచ్చే సూచనలు ఉన్నాయా అండి? అలాగే అనుకోవచ్చు. 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. ప్రధానంగా 6వ రాశిలో చంద్రుడు, 5వ రాశిలో గురువు, అష్టమ శుక్రుడు, దశమ కేతువు. సకాలంలో అనుకున్న పనులు పూర్తవుతాయి. ఆశించిన ఫలితం అందుతుంది. దగ్గర వారి నుండి సహకారం ఉన్నది. సంపాదనా మార్గాలు పెరుగుతాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందాన్ని పంచుకుంటారు. కొన్ని సంఘటనలు మనస్సుకు విచారాన్ని కలిగించవచ్చు. ఉత్సాహం తగ్గకుండా శ్రద్ధగా పనిచేస్తే విఘ్నాలు దూరం అవుతాయి. ఆర్థిక వ్యయాన్ని తగ్గించుకుంటే భవిష్యత్తులో స్థితి పెరుగుతుంది. ఐశ్వర్యవంతులు అవుతారు. ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ప్రధానంగా ఆదిత్య హృదయం చదువుకోవడం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? సూర్యోదయ సమయంలో కానీ సూర్యాస్తమయ సమయంలో కానీ ప్రత్యక్షంగా సూర్య భగవాను సందర్శించడం చాలా శ్రేష్టం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ముఖ్యంగా సప్తమస్థ సూర్య దోషం కనపడుతుంది. అలాగే బుధ శని దోషాలు కూడా కనపడుతున్నాయి. కాబట్టి ఈ ముగ్గురికి సంబంధించినటువంటి దానాలు చేసుకుంటే మంచిది.